డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. సార్ నమస్తే అండి. జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ఒకటి పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ అని. దానికోసం మీకు ఏమైనా ఐడియా ఉందండి? మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పార్టీ పెట్టడం స్వాగతించవలసిందే. నేటి రోజుల్లో సమాజంలో మార్పు రావాలి. ఆయన చెప్పే సిద్ధాంతాలు ప్రాతిపదిక కూడా చాలా బాగున్నాయి. అయితే అది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళేప్పటికి ఎంతవరకు మనం సక్సెస్ అవుతాం, ఈ సమాజంలో మనుషులు ఎంతవరకు మారారు అన్నది హాస్యాస్పదం. పైగా 2 నెలల ముందు పార్టీ పెట్టి నేను అధికారంలో వస్తాను అనుకోవడం కొంచెం మరి చెప్పాలంటే సందేహాస్పదమే. పైగా ఆయన గతంలో ఎన్నికల్లో విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి మెజారిటీ బాగా సంపాదించారు, ఓట్లు బాగానే పడ్డాయి. ఆ ప్రాతిపై విశాఖపట్నం దాకా ఆయన మరి నెగ్గొచ్చేమో, కానీ మిగతా ప్రాంతాలు అనేది కష్టతరమే. ఇంకో విషయం మనం వాస్తవం ఆడుకోవాలి. మన అందరికీ తెలిసిన విషయమే, జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా సంస్థ పెట్టి 14 ఏళ్ళు 15 ఏళ్ళు కృషి చేసి ప్రజల్లోకి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు చేశారు. అటువంటి ఆయనే ఈ రాజకీయాల్లో వచ్చి దాన్ని నిలదొక్కుపోయారు. ఆయన కొంతమంది పెద్ద సలహా ఇచ్చారు, ఏమంటే మీరు పార్టీ పెట్టద్దండి, పార్టీ పెడితే మనలాంటి మనం నిలదొక్కోలేము, మీరు సంస్థగానే ఉంచండి, సంస్థగా ఉంటే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని సలహా ఇచ్చారు. అయితే ఆయన దృక్పథంలో ఆయన పార్టీ పెట్టారు. తర్వాత ఏమైందో మనకి తెలిసిందే. సో అయితే జేడి లక్ష్మీ గారు చెప్పడం, మరి ఆయన విన్న తర్వాత అన్ని 100% మనం స్వాధీనించవలసినవే. కానీ విషయానికి వస్తే సమాజంలో ఎంతవరకు పాపు, ఈ సమాజంలో కొన్ని మరి పార్టీలు ముద్రపడిపోయి ఉన్నాయి. నేను జీవితాంతం కాంగ్రెస్ పార్టీనే, నేను జీవితాంతం టీడీపీనే, నేను జీవితాంతం అలాగా ప్రజల్లో ముద్రపడిపోయిన తర్వాత ఆ ముద్రని ఎంతవరకు వీళ్ళు మార్పు చేయగలరు అనేది చాలా ప్రశ్నార్థకం. కనీసం ఇప్పుడు కాకపోయినా వచ్చి 5 years తర్వాత ఎలక్షన్స్ కన్నా ఆయన నిలదొక్కుంటారని ఆశించవచ్చు. అది ఇప్పుడు ఇందాక ప్రజల్లో ఒక చైతన్యం రావాలి, ఇప్పుడైతే జేడీ గారి పార్టీ అంత మనగలగడం అంటే సస్టైన్ అవడం కష్టమో అన్నట్టు కూడా చెప్పారు కదండి. అంటే ప్రజల్లో ఎలాంటి చైతన్యం రావాలని కోరుకుంటున్నారు? అంటే చైతన్యం అంటే జనాలు జనాలు తెలుసుకోలేకపోతున్నారు. మనం అందరూ ఫ్రీ 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 వెనకాల వెళ్తున్నాం. దాని నష్టం ఎవరికి? ప్రజలకే. ఇవాళ నేను చూసాము, హైదరాబాద్ లో స్త్రీలందరికీ ఫ్రీ అన్నారు. ఫ్రీ అంటే దానికి ఏంటి ప్రయోజనం? ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇవ్వండి, అందరూ పెట్టుకోలేకపోవచ్చు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, ₹1,00,000 శాలరీ వస్తుంది, వాళ్ళకు ఫ్రీ అంటే అర్థం లేదు. దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు. ఇక్కడ కూడా ఏపీ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది విన్నాం. అది ఎంతవరకు? అది ఇలాగా ప్రజల్లో చైతన్యం రావాలి. ఏమీ రాకుండా ఇది ఒకటే ఇష్యూ కాదు, అన్ని ఇష్యూ కూడా మనం అందరూ అంటే మనకు అవసరం లేని ఫ్రీబీస్ ఇచ్చినా కూడా దాన్ని రిజెక్ట్ చేయగలిగే ఒక చైతన్యం రావాలి అంటే చైతన్యం కావాలి. ఇదే లేకపోతే ఫ్రీగా వెంట పెడుతున్నాం. ఇంట్లో ఇప్పుడు ఎంతమంది కుటుంబాలు అలా కాష్టం చేసేస్తున్నారు. అన్ని పైగా ఇంటి దగ్గరికి ఇస్తున్నాం. నేను ఇంటి దగ్గర వచ్చి దాని మీదే వాళ్ళు ప్రభుత్వాలకు పేసే ఉంటున్నాయి. అదే బేసం అధికారం సంపాదిస్తున్నారు. ప్రజలకు నిజంగా సేవ చేసి అనేది కనబట్టలేదు. అర్థమైందా? ప్రజలకి నిజమైన వాళ్ళకి ఏం కావాలి? ఉపాధి కావాలి. నా పిల్లలకు ఉపాధి కావాలి. ఇవాళ నేను బతికేస్తాను అలాగే క్వశ్చన్. సో ఆ విధంగా మనకు ముందుకెళ్ళట్లేదు. ఇవాళ వాళ్ళు ఫ్రీ ఇచ్చేసి మన అధికారం రావాలి, అదొకటే కాన్సెప్ట్ అంతే. ప్రపంచం అంతా ఫ్రీ ఫ్రీ అంటున్నారు. దాని చాలా దృష్టాంతం చూసాం మనం. ఫ్రీ వల్ల ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు నాశనం అయిపోయాయి. సో ఫ్రీ అనేది కాకుండా ఎవరికి అవసరమో అది అందరికీ కాదు, ఎవరికి అవసరం వాళ్ళకి ఇవ్వండి, తప్పులేదు. బియ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వండి. ప్రతి వాళ్ళు ఎగబడుతున్నాడు. ₹1,00,000 శాలరీ వాడికి ఎందుకు ఇవ్వాలండి? అంతే కదా. ఫ్రీ బస్సు కావచ్చు, ఫ్రీ ఇంకో ఏదైనా. సో ఇవన్నీ కూడా ప్రజలు మార్చుకుని ఈ జేడీ లక్ష్మీ గారికి సపోర్ట్ చేస్తే కొంచెం మార్పు రావచ్చు. అయినా ఈ 2 నెలలు వచ్చే పరిస్థితి కాదు. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో పోటీ చేసి వైజాగ్ లో ఎంపీగా పోటీ చేసి ఒక మంచి మెజార్టీ తెచ్చుకున్నారని అన్నారు కదా. అదే ఆయన వ్యక్తిగతమైన ఇమేజ్ తో వచ్చిందా, లేకపోతే అక్కడ పార్టీ ఉండడం వల్ల వచ్చిందా? ఎందుకంటే జనసేన పార్టీగా ఆయన చేశారు కదా. ఆయన వచ్చింది అలా వ్యక్తిగత ఇమేజ్ వల్లే. ఎస్పెషల్లీ ఎవరు ఎడ్యుకేటెడ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఆయన భావజాలను తెలుసున్నారు కాబట్టి వేశారు తప్ప. సో ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతమైన ఇమేజ్ ఎక్కువగా అతి ఎఫెక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. ఉండడం కాదు, పార్టీ ముద్ర ఉంటుంది. కానీ పార్టీ కన్నా వ్యక్తిగతంగా వచ్చినవి ఎక్కువ ఉన్నాయి. అది సో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న జేడీ లక్ష్మీనారాయణ గారి లాంటి వ్యక్తి ఇలాంటి సమయంలో అంటే ఈ పార్టీ స్టెప్ అనేది మీరు అన్నారు కదా, చాలా అంటే తక్కువ టైంలో తీసుకున్నారు, సస్టైన్ అవ్వడం కష్టం అని. అసలు ఎలా చేస్తుంటే అంటే ఏ రాజకీయ పార్టీతో ఉండుంటే ఆయన బాగుండేది? అది ఎవరి అభిప్రాయం తప్ప మీ పార్టీలో వెళ్ళాలి అని అనలేము. ఆ గతంలో ఆయన 2-3 స్టెప్లు వేశారు. 2 స్టెప్లు వేసి చూసాక మనం అది ఎంతవరకు సక్సెస్ అయ్యాయి మనం చెప్పలేము. అది సో అలా మనం ముద్ర వెళ్ళాం. అది కాన్సెప్ట్ ఉద్దేశాలు 100% కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పరమైన విమర్శలు అయితే ఉంటాయండి, పర్టికులర్ గా ఉంటాయి, అది ఉంటాయి. సో జేడీ గారు పెట్టిన పార్టీ వెనక మోడీ గారు ఉన్నారని వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇంకా చెప్పాలంటే ప్రస్తుత వ్యవస్థలో మోడీ గారు కాదు, ఎవరున్నా ఆశ్చర్యపడలేదు. ఎవరున్నా ఆశ్చర్యపడలేదు. తెలంగాణలో ఏమైంది?
ప్రస్తుతానికి రాజకీయ కుతంత్రాలు నడుస్తున్నాయి. ఎదటివాడిని మన కోసం కాకుండా ఎదటివాళ్ళు హాని చేయాలని వాడుకుంటాం మనం. మీడియం పార్టీలో పెడితే వాళ్ళకి నష్టం జరుగుతుంది అనే కాన్సెప్ట్ ప్రస్తుతం నడుస్తున్నాయి. ఉండొచ్చు, దాంట్లో ఆశ్చర్యం లేదు, ఉండొచ్చు, ఉన్న ఆశ్చర్యపడలేదు. మోడీ గారు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా ఉందో ఆశ్చర్యపడలేదు. ఎందుకని మన ఎక్కాలని కాదు, ఎదటివాడిని ఎక్కకూడదని కాన్సెప్ట్. అది అంటే ఓట్ షేరింగ్, నెగిటివ్ ఓటు చేయడం కానీ ఉంటాయి. ఏం ఆశ్చర్యపడలేదు. జేడీ గారు యాక్చువల్ గా అంటే పార్టీలోంచి ఉన్నా లేకపోయినా కూడా ఆయన మోటివేషనల్ స్పీచెస్ ఇలాంటివి ఇస్తూ జనంలోకి విస్తృతంగా వెళ్తూ ఉంటారు, స్టూడెంట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో జేడీ గారిని ఒక రాజకీయ నాయకుడిగా చూడడం ఇష్టమా, లేకపోతే ఒక సంఘ సంస్కర్తగా చూడడం ఇష్టపడతారా మీరు? మేము సంఘ సంస్కృతిగా ఇష్టపడతాము, కానీ అవి కూడా రేపు అధికారం చేపట్టే పరిస్థితికి రావాలి. ఇప్పుడు జయప్రకాష్ ఏం చేయగలిగారు? అధికారం లేదు, ఆయన చేయలేరు. అధికారం కోసం ఆయన ట్రై చేశారు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. ఆయన అర్థమైందా? ఆయన ఉద్దేశాలు అన్ని సంకల్పం మంచిదే, సమాజానికి మంచివే 100%. ఆయనకు అధికారం వస్తే ఉంటుంది. జేపీ గారికి అధికారం వచ్చుంటే ఇప్పుడు రాష్ట్రం బాగుపడింది. ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. అర్థమైంది? రేపు ఇది అంతే. జేపీ గారి కన్నా ఆయన రాజకీయంగా నిలదొక్కుని ఆయనే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికి అధోగతి పట్టేది కాదు. సార్ ఆ స్థితి ప్రజలు ఇంకా ఎదగలేదు. అంటే అధోగతి ఎలాంటి అధోగతి పట్టిందని మీరు అప్పటి చూడండి, ఆయన 20 ఏళ్ళ పాటు రాజకీయాలు ఉన్నారు. ఆయన కాదండి, రాష్ట్రానికి అధోగతి పట్టేది కాదు అని అన్నారు కదా, ఎలాంటి అధోగతి పట్టిందని అదే క్లియర్ గా చెప్పండి. చేతులు లేకపోవడం, సమాజం చేతులు లేకపోవడం అంతే. చేతులు లేకపోవడం, ప్రతి వాళ్ళు ఫ్రీ కాకపోవడం, అందుకనే ఉంది. సింపుల్. సమాజం బాగుంటే నేను బాగుంటాను కాదు, నేను బాగుంటే అది ఆ కాన్సెప్ట్ పోవాలి. ఇప్పుడు ఫ్రీ బీస్ వెనక జనాలు పడుతున్నారు, రాజకీయ పార్టీలు కూడా అలాంటి హామీలు ఇస్తున్నాయని ఇండైరెక్ట్ గా చెప్పారు కదా. మరి జేడీ గారు అలాంటివి లేకుండా ఒక పార్టీని సస్టైన్ చేయడం కష్టం. అదే కదా, ప్రజల మార్పు వస్తే ఈజీయే. ప్రజల మార్పు రావాలి. నాకు ఫ్రీ వద్దు, సమాజం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలంటే మంచిదే. ఆ స్టేజ్ ఇంకా రాలేదు, ఇంకా మెచ్యూర్డ్ కాదు. మన జనాలు అంత మెచ్యూర్డ్ కాదు ఇంకా. అది సరేనండి. ఓకే. జేడీ గారి పార్టీ ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది రాజకీయంగా అని అనుకుంటున్నాను? తక్కువేనా అనుకుంటాం, అంత ఎక్కువ కాదు, తక్కువే. సరే అండి, ఫైనల్ క్వశ్చన్. జేడీ గారు తన పార్టీని సస్టైన్ చేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మంచివి. ఆయన నా ద్వారా విన్నాం కదా మీకు, అధ్యక్షుడు కానీ ఆయన ప్రిన్సిపల్స్ అన్ని బాగా ఉన్నాయి. కానీ ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళాలి ఈ షార్ట్ టైంలో 2-3 నెలల టైంలో ఎంతవరకు వెళ్ళగలనేది ప్రసార్థకం. మొన్న కేపాల్ గారు నా ఇంటర్వ్యూలోనే ఒక మాట అన్నారు, అంత మెచ్యూర్డ్ కాదు, ప్లీజ్ ఆయన కోసం మాట్లాడరా. సరే, ఫైనల్ గా 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో చెప్పండి. అవి చెప్పలేము.